నువ్వు నమ్మాలి, నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని ఖచ్చితంగా ఆయనకి నీ హస్తాన్ని అందించాలి. అందిస్తే నీ ప్రతి పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉంటాడు. విడిచిపెట్టబడిన నీవు లోకస్తులతో సుఖదుఖాల అనుభవంలో కొనసాగుతావేమో, కానీ చెయ్యి పట్టుకుంటే ఆయన నీ జీవితం అంతా సుఖమయమై ఆశీర్వాదాల వైపు నడుస్తావు. నువ్వేం చెయ్యాలో ఆయన నేర్పిస్తాడు, నీకేం కావాలో ఆయన నేర్పిస్తాడు. నువ్వు అనేక మార్లు చంచలమైన మనస్తత్వం కలిగి ఒకసారి ఇక నేను దేవుని మాటే వింటాను, దేవుని పనే చేస్తాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాను, దేవునికి నిత్యము ప్రార్థన చేస్తాను, నా సమస్య ఏదున్నా దేవునికే చెప్తాను అనుకుంటావు. కొన్నిసార్లు అనుకుంటావు, కానీ నీ ఆలోచన దేశదిమ్మరి ఏ విధంగా ఆలోచన చేస్తాడో, ఒక స్థిర నివాసం లేనటువంటి వ్యక్తులు ఎలాగూ ఆలోచన చేస్తారో అలాగూ ఆలోచన చేసి క్రమం లేకుండా తిరుగుతూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటావు.